న్యూస్ చూస్తున్నాం. జగన్ హైదరాబాద్ పర్యటనపై టీడీపీ రియాక్ట్ అయింది. ఏమిటి రప్పా రప్పా ప్లకార్డులు అంటూ కూడా క్వశ్చన్ చేసింది. అసలు రప్పా రప్పా అంటే ఏంటి? ప్రజలను బ్రతకనియరా, ముఖ్యంగా టీడీపీ నాయకులను బతకనియరా అంటూ టీడీపీ సీనియర్ నేత వల్లరామయ్య అయితే ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థను అదేవిధంగా సిబిఐ అధికారులను కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ప్లకార్డులు పట్టుకొని రోడ్డు మీద రప్పా రప్పా 2029 అనే ప్లకార్డులు పట్టుకున్నారు అభిమానులు. అయితే ఈ ప్లకార్డులు చూసిన తరువాత ఏం చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి? రాబోయే ఎన్నికల్లో అసలు రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోతుంది అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ విజ్ఞప్తి అయితే చేశారు. ముఖ్యంగా న్యాయ వ్యవస్థని, జడ్జిలను, అదేవిధంగా సిబిఐ అధికారులను కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. జగన్ ఇలా చేస్తూ ఉంటే అర్థం ఏంటి? ప్రజలు ఏ విధంగా ఉండాలి? ముఖ్యంగా సామాన్య ప్రజలకు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు అంటూ కూడా ఆయన ఆరోపించారు. ఇక టీడీపీ నాయకులను నరకేందుకైనా ఈ రప్పా రప్పా అంటూ కూడా ప్రశ్నించారు. గొడ్డళ్లతో, కత్తులతో నరకటానికి రాబోతున్నారా? మ్యాజిక్ ఫిగర్ దాటితే రప్పా రప్పా అంటే అర్థం ఇదేనా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. మొత్తానికైతే జగన్ పర్యటనపై అయితే ఉత్కంఠ నెలకొంది టీడీపీ శ్రేణుల్లో. ఈ పర్యటనకు సంబంధించి కొందరైతే వైసీపీ సానుభూతి పరులు కావచ్చు, అభిమానులు కావచ్చు, టీడీపీ శ్రేణులు భయపడుతున్నారు జగన్ కున్న అభిమాన సంద్రాన్ని చూసి అంటున్నారు. ఇక టీడీపీ వాళ్ళు మాత్రం జగన్ ఇలా చేయడానికి పెద్ద కారణమే ఉంది, భయపెట్టడానికి ఇటువంటి రాజకీయాలు చేస్తున్నారు. ఇవన్నీ ఈ పాలిటిక్స్ అన్నీ కూడా మేము వీటన్నిటిని సహించాం. ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదంటూ కూడా టీడీపీ శ్రేణులు అయితే హెచ్చరిస్తున్నారు. మొత్తానికైతే జగన్ పర్యటన నేపథ్యంలో సాగిన ప్లకార్డుల ప్రదర్శన అయితే ఒక ఆసక్తిని అయితే రేపుతోంది. కొంతమంది అభిమానులు వారి అభిమానం కోసం 2029లో జగన్ వస్తారు, జై జగన్, ఇక జగన్ వస్తే రప్పా రప్పా, గంగమ్మ జాతర అంటూ కూడా ప్లకార్డులు ప్రదర్శించారు. మరి గంగమ్మ జాతర అంటే ఏమిటి? గంగమ్మ జాతరలో పొట్టేళ్లను బలిస్తారు. మరి అంటే ఆ విధంగా ప్రజలని బలి తీసుకుంటారా? ముఖ్యంగా టీడీపీ నేతలను గొడ్డలతో, కత్తులతో నరుకుతూ రప్పా రప్పా అనిపిస్తారా అంటూ కూడా వల్లరామయ్య ప్రశ్నించారు. దీనిపై ఖచ్చితంగా అధికారులు ఆలోచించాలి అని, మరి పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఆ ప్లకార్డులు పట్టుకున్న వారి మీద అంటూ కూడా వల్లరామయ్య ప్రశ్నించారు. అది తెలంగాణ పోలీసుల విఘ్నతకే వదిలేస్తున్నారు అంటూ కూడా ఆయన మాట్లాడిన సందర్భాన్ని మనం చూడొచ్చు. మొత్తానికి అయితే టీడీపీ అయితే ఈ పర్యటన మీద స్పందించింది, ఘాటుగా విమర్శలు కూడా గుప్పించింది. ముఖ్యంగా ఆ ప్లకార్డుల ప్రదర్శన అయితే తప్పుపట్టింది. ముఖ్యంగా ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలి అంటూ కూడా డిమాండ్ చేసింది. మరి పోలీసులు ఏం చేస్తారు నెక్స్ట్? దీనికి సంబంధించి వైసీపీ శ్రేణులు ఎటువంటి సమాధానం ఇస్తారో అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా ఒక అభిమాని తీసుకొచ్చిన ఒక ప్లకార్డు మీద ఇటువంటి రియాక్షన్ రావడం అనేది ఆసక్తికి రేపుతోంది. మరి దీనిపైన వైసీపీ శ్రేణులు ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మరి రప్పా రప్పా అన్న దాన్ని గతంలోనే టీడీపీయే హైలైట్ చేస్తుంది. జగన్ ఒక్కసారి అంటే టీడీపీ శ్రేణులు మాత్రం 100 సార్లు అంటున్నారు, వాళ్ళే దాన్ని హైలైట్ చేశారు అన్నారు వైసీపీ శ్రేణులు. మరి ఇవాళ కూడా వైసీపీ కేవలం ఒక అభిమాని తీసుకొచ్చిన ప్లకార్డుని పట్టుకొని ఉన్నదానికి టీడీపీ శ్రేణులు అయితే రియాక్ట్ అవుతున్నారు. మరి టీడీపీ నాయకులను చంపుతారా గొడ్డళ్ళు, కత్తులతో అంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యానించారు. మరి దీని మీద వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి. ఇక భారీగా వచ్చిన జనసందోహాన్ని చూసైతే మొత్తానికైతే టీడీపీ రియాక్ట్ అవుతోంది. మరి బల ప్రదర్శన చేస్తున్నారా జగన్ అనే ప్రశ్నలు కూడా టీడీపీ శ్రేణులు కొంతమంది అయితే వేస్తున్నారు. దీని మీద ఇప్పటికే కొంతమంది టీడీపీ నాయకులు అయితే రియాక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడ వచ్చిన అభిమానులు మాత్రం మేము స్వచ్ఛందంగానే వచ్చాము, మేము పార్టీ కార్యకర్తలము, జగన్ మీద ఉన్న అభిమానంతో వచ్చాము అని వైసీపీ శ్రేణులని, వైసీపీ కార్యకర్తలమని, వైసీపీ సానుభూతి పరులమని చెప్తున్నారు. మొత్తానికైతే ఇది జగన్కి నిజంగా ఉన్న బలమే అని, జగన్ కోసమే వచ్చామంటూ కూడా వారందరూ చెప్తున్నారు. మేము స్వచ్ఛందంగా జగన్ మీద ఉన్న అభిమానంతో మా నాయకుడి కోసం వచ్చామని చెప్తున్నారు. అయితే టీడీపీ శ్రేణులు మాత్రం ఇది బల ప్రదర్శన చేయడానికి జగన్ చేసిన డైవర్షన్ పాలిటిక్స్ అని అంటున్నారు. మొత్తానికైతే జగన్ నేనేంటో నిరూపించుకోవాలి అనే ఉద్దేశంతోనే ఇలాగా జనాలను అయితే సమీకరించారు అనే ఆరోపణలు అయితే టీడీపీ నేతలు చేస్తున్నారు. ముఖ్యంగా దీని మీద కేవలం ఒకరు ఇద్దరు కాదు, టీడీపీకి సంబంధించిన చాలా మంది నాయకులు అయితే రియాక్ట్ అవుతున్నారు. మరి నిజంగా జగన్ బల ప్రదర్శన చేస్తున్నారా, నిజంగా ఇది అభిమాన బలమా అనేది మరి తొందరలో తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఎందుకంటే గత ఎన్నికల్లో ఘోర పరాజయానికి
పాలయ్యారు, ఘోర పరాజయం పాలయ్యారు జగన్మోహన్ రెడ్డి. కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారు. కానీ ఆ తర్వాత ఆయనకి జనాదరణ ఉంది అనేది మాత్రం సంకేతాలు వస్తూనే ఉన్నాయి. మొన్న ఉన్న మోందా తుఫాన్లో కూడా ఆయన వచ్చి బాధితులను పరామర్శించిన నేపథ్యంలో చాలా మంది బాధితులైతే ఆయనతో మాట్లాడి వారి బాధలను కష్టాలని చెప్పుకున్నారు. మరి ఇప్పుడు 6 సంవత్సరాల తర్వాత ఆయన కోర్టుకు హాజరయ్యారు. అదేవిధంగా 23 నెలల తర్వాత అయితే ఆయన హైదరాబాద్కి వచ్చారు. మరి ఈ సందర్భంలో అయితే భారీగా జనాలు రావడం అనేది ఊహించిన పరిణామంగానే వైసీపీ అయితే ఆనందకర పరిణామం అని అనుకుంటుంది. ఇంతమంది జనాల అభిమానము జననాయకుడి కుమారుడికి మరొక జననాయకుడు ఈయన మా నేత మా నాయకుడికి ఇంత అభిమానం ఉంది కాబట్టే మేము ఇంకా ప్రజల్లో తిరగలుగుతున్నాము, మా వాయిస్ వినిపించగలుగుతున్నాము అంటూ కూడా వైసీపీ శ్రేణులు అయితే చెప్తున్నారు. ఇది కేవలం టీడీపీ కుట్రపూరితంగా స్వార్థంతో ఒక సహించలేకుండానే ఇలాంటి ఆరోపణలు చేస్తుంది అని వైసీపీ శ్రేణులు అయితే అంటున్నారు. కానీ అక్కడికి వచ్చిన వారందరూ మాత్రం మేమైతే స్వచ్ఛందంగానే వచ్చాము అంటున్నారు. అయితే ఈ జన సందోహం అయితే కొంతమంది పోలీసులు కూడా సెల్ఫీలు తీసుకున్న వీడియోలు అయితే వైరల్ గా మారాయి. మనం అది కూడా చూసాం. సో ఇక్కడ చూసుకుంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, రక్షణ కల్పించడానికి వచ్చిన పోలీసులు కూడా జగన్మోహన్ రెడ్డిని చూసి సెల్ఫీ తీసుకుంటున్నారు. సో ఇక్కడే తెలుసుకోవచ్చు మనం అభిమానం ఉందా, సానుభూతి ఉందా, ఇష్టం ఉందా అనేది. సో పోలీసులే ఆయన్ని చూసిన తర్వాత సెల్ఫీ తీసుకోవాలి అన్న ఒక అటెన్షన్ క్రియేట్ అయింది అంటే మరి మిగిలిన జనాల పరిస్థితి ఏంటి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇది అభిమానంతో వచ్చిన జనమే కానీ ఏదో రమ్మంటే వచ్చిన వాళ్ళు కాదు, జగన్ బల ప్రదర్శన కోసం వచ్చిన వాళ్ళు కానే కాదు అంటూ కూడా వైసీపీ శ్రేణులు అయితే చెప్తున్నారు. మొత్తానికి అయితే ఇక్కడ కూడా అంటే తెలంగాణ గడ్డ మీద కూడా అటు వైసీపీ టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది. అందుకోసమే వెంటనే జగన్ పర్యటనకు సంబంధించి వెంటనే టీడీపీ రియాక్ట్ అయిందని అనుకోవాలి. ఒక రకంగా చూసుకుంటే వైసీపీ శ్రేణులు అయితే టీడీపీ భయపడుతోంది జగన్ కున్న ఆదరణ చూసి అంటున్నారు. భవిష్యత్తులో ఒకవేళ జగన్ తెలంగాణ మీద ఫోకస్ పెట్టినా ఆశ్చర్యం లేదు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే చూసుకుంటే జగన్ కి ఖచ్చితంగా ప్రజల ఆదరణ ఉంది అనేది ఈ విషయంతో వెల్లడైంది అనేది మాత్రం స్పష్టమవుతోంది.